ఏపీలో వాలంటీర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వాలంటీర్ల సేవలు లేక రాష్ట్రంలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పక్కన పెట్టేసింది. తుఫాన్లు, వరదల సమయంలో బాధితులకు గతంలో వాలంటీర్లు అండగా నిలిచేవారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాలంటీర్లు ఉన్నప్పుడు తమకి సమస్యలు లేవని బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని డిసైడ్ అయింది. తక్షణమే విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాలంటీర్లలో హర్షం వ్యక్తమవుతోంది. వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించడంతో పాటు వారికి 10,000 రూపాయల వేతనమిస్తామని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కొనసాగింపుపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగంపై చర్చ మొదలైంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగాల కొనసాగింపుపై డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. 3 నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్లి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితమవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులు, సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పనిచేయడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని, విధుల్లో చేరేందుకు సిద్ధమని వాలంటీర్ల సంఘ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు సర్కారుకు కష్టకాలంలో వాలంటీర్లు గుర్తొచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వాలంటీర్లంతా సంబంధిత కమిషనర్ లేదా ఎంపీడీఓ లేదా ప్రత్యేక అధికారి దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చినట్టుగా వాలంటీర్ల గ్రూపులో ఒక మెసేజ్ విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అలాగే వరదలు లేని ప్రాంతంలోని వాలంటీర్లందరూ రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. ఆహార పంపిణీ, తదుపరి వరద గణనలో నిమగ్నమై ఉండాలని వాలంటీర్లను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా వాలంటీర్లు ముందుకు రాని పక్షంలో వారిని తొలగిస్తామని హెచ్చరించారు. వాలంటీర్లు తమ సెల్ ఫోన్లు ఛార్జ్ చేయించుకోవాలని, అలాగే యాక్టివేట్ చేసుకోవాలని తెలిపారు. ఎందుకంటే అవి నష్టాల లెక్కింపు కోసం ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు గౌరవ వేతనం రెట్టింపు చేసి 10,000 చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను పట్టించుకోలేదు. అసలు వాళ్లను కొనసాగించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేనట్టు తెలిపోయింది. తమకు హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని వాలంటీర్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు వరద సమయంలో మళ్లీ వాళ్లను రావాలని కోరడం విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు విధుల్లో చేరినందుకు సంతోషంగా ఉందని వాలంటీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో తమ సేవల్ని వాడుకోవాలని సర్కార్ భావించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వాలంటీర్లను కొనసాగించాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.